హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ ప్రాన్స్ కర్రీ చేయడానికి ముందుగా ప్రాన్స్ ముక్కలను నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ప్రాన్స్ ముక్కలకు పైన పొట్టు తీసేసి సన్నటి నరం కూడా ఉంటుంది, అది కూడా తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలకు ఉప్పు, పసుపు, నిమ్మరసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలను మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ ముక్కలను ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కాసేపు ఉడికిన తర్వాత ప్రాన్స్ ముక్కలలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాసేపు బాయిల్ అయిన తర్వాత వాటర్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఓన్లీ ప్రాన్స్ ముక్కల్ని మాత్రమే ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక 5 మీడియం సైజు ఉండే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చీలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ జార్లో ఒక 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటా పేస్ట్ను ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ బదులు చింతపండు రసం కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటా పేస్ట్ను వేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. టమాటా పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు కలర్ కోసానికి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ టమాటా పేస్ట్ వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కలిసేలా తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ప్లేట్లో పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా. ఒకవేళ ఫ్రై కర్రీ చేయాలనుకుంటే ఇలానే మంటను సిమ్లో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ గ్రేవీ కర్రీ చేయాలనుకుంటున్నాను కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మంటను సిమ్లో పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఈ టైంలో
పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ తయారైపోయింది. మీరు కూడా నేను చెప్పినట్టు ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన కర్రీ తయారైపోతుంది. మీరు చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.